లోక్సభలో నియోజకవర్గాల డీలిమిటేషన్‌కి ముడిపడి ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు. ఇవి మొత్తం గంపగుత్తుగా తిరస్కరింపబడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిడదవోలు దగ్గర ఒక ర్యాలీ చేశారు. అంటే ఒక నిరసన ర్యాలీ. దీన్ని వ్యతిరేకించి తిరస్కరణకు గురవ్వడానికి కారణమైనటువంటి పార్టీలను విమర్శించుకుంటే ప్రధానంగా కాంగ్రెస్‌ని విమర్శించుకుంటూ కాంగ్రెస్ మీద తీవ్ర విమర్శలు చేసుకుంటూ ఒక ర్యాలీ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ర్యాలీ చేస్తూ ఉన్నారో అదే టైంకి తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ ఎంపీలతో ఒక విందు భేటీలో ఉన్నారు. ఈ వార్త ఈరోజు ప్రధానంగా జాతీయ మీడియా కథనాల్లో కూడా కనిపించింది. ఒక కాంగ్రెస్ తీవ్రంగా దీన్ని వ్యతిరేకించడానికి కారణమైంది. ఆ కాంగ్రెస్ వల్లనే ఈ బిల్లు వీగిపోయింది. అదే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎన్డీఏ ఎంపీలతో విందు భేటీలో ఉన్నప్పుడు ఆ కాంగ్రెస్ను వ్యతిరేకించుకుంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్డీఏలో కీలక భాగస్వామి, కేంద్రంలో రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ అధ్యక్షుడు కూడా ఆయన చంద్రబాబు గారు ఏపీలో ఒక ర్యాలీ చేస్తూ ఉన్నారు. వావ్, వాట్ ఏ మ్యాసివ్ మూవ్ అని కొందరు మీడియాలో కానీ మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా భలే ఇంట్రెస్టింగ్. మనకు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే ఇంత కీ టైంలో సరే రేవంత్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీకి అంటే విడదీయలేని బంధం ఉంది, దగ్గరి సంబంధాలు ఉన్నాయని చెప్పి అందరికీ తెలుసు. కనీసం ఆ సంబంధాలను దాచిపెట్టుకునే ప్రయత్నం కూడా చేయకుండా ఇప్పటికిప్పుడు విందు భేటీలు అవసరం లేదు, విందు సమావేశాలు అవసరం లేదు. ఇంత కీ టైంలో ఒక రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి వెళ్ళి ఎన్డీఏ ఎంపీలను కలవాల్సిన అవసరం లేదు, వాళ్ళని ఇన్వైట్ చేయాల్సిన అవసరం లేదు. అయినా ఇదంతా తెలియక జరిగిందా, లేకుంటే ఏదైనా ప్లాన్డ్గా జరిగిందా తెలియడం లేదు. అంటే ఇదే అంశాన్ని ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పాయింట్అవుట్ చేసింది. ఇదేం ద్వంద్వ విధానం. ఏపీలో చంద్రబాబు గారు ర్యాలీ తీస్తూ ఉన్నారు కాంగ్రెస్కు వ్యతిరేకంగా. అదే సమయంలో ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి టీడీపీ ఎంపీలతో విందు భేటీలో ఉన్నారు. ఇటువైపు పగలేమో బీజేపీతో ఫ్రెండ్షిప్ చేసుకుంటూ, అంటే రాత్రి అయ్యేసరికి కాంగ్రెస్తో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన స్టైల్లో రాజకీయ విమర్శలు కూడా చేశారు. అంటే పగలు రాత్రి అనేది రాజకీయ విమర్శ. బట్ ఇప్పుడు ఇటు బీజేపీతోనూ పొత్తులో ఉండి అటు కాంగ్రెస్తోనూ టచ్లో ఉన్నారన్నది రేవంత్ రెడ్డి గారి విందు భేటీ తర్వాత ఆఫ్కోర్స్ విమర్శలు మరింత బలపడ్డాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని వైసీపీ కూడా ఒక రైమింగ్లో విమర్శలు చేసుకుంటూ వచ్చారు. బట్ ఏది ఏమైనా ఈ విధానం అన్నది జాతీయ కథనాల్లో కూడా కనిపించే, జాతీయ మీడియా కథనాల్లో కూడా